దట్టమైన నల్లమల అడవిలో లక్షల మంది భక్తులు. అసలేంటి జనం, ఎక్కడ ఉంది వనం? దక్షిణ భారతదేశ అమర్నాథ్ యాత్రగా పేరు ప్రఖ్యాతులు పొందిన యాత్ర. సంవత్సరంలో కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే జరిగే జాతర. ప్రతి చైత్ర పౌర్ణమికి ఈ చంద్రకిరణాలు నీటిలో పడటం వల్ల ఆ నీరు అమృతంగా మారుతుందట. మర్చిపోలేని యాత్ర, జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన యాత్ర. ఇప్పటి వరకు డివోషనల్ దినేష్ అనే మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది యూట్యూబర్స్ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కేవలం అక్కడ ఉన్నటువంటి ప్లస్లు మాత్రమే చెప్తారు. బట్ ఫస్ట్ టైం మనమైతే దేని గురించి అయినా అక్కడ ఉండే లోటు పాట్ల గురించి కూడా చెబుతుంటాం. సో దానివల్ల మీకు ఒక పక్క క్లారిటీ అయితే వస్తుంది. అసలు ఏంటి జాతర? కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే ఏంటి? నీళ్లు అమృతంగా మారటం ఏంటి? నల్లమల అడవుల్లో అంత దూరం నడిచే అవకాశం కూడా ఉందా? పులులు, విష సర్పాలు ఉండవా? అక్కడ ఏ దేవుడు ఉంటాడు? అయినా ముసలి వాళ్ళు సైతం అలుపెరగకుండా ఎందుకంత దూరం వెళ్తున్నారు? అసలు అక్కడ ఏముంటుంది? ఇలాంటి 1,00,000 సందేహాలన్నిటికీ ఇవాళైతే సమాధానం తెలుసుకుందాం. నెల్లూరు నుండి దాదాపు 600 కిలోమీటర్లు 10 నుండి 12 గంటల వ్యవధిలో బైక్ లో ప్రయాణించి అణువణువు ఆస్వాదిస్తూ నా అనుభవంతో చెప్తున్న మాటలు. ప్రతి సంవత్సరం ఉగాది వెళ్ళాక వచ్చే చైత్ర పౌర్ణమి గడియల్లో తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో సలేశ్వరం అనే ప్రాంతంలో కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే ఈ జాతర జరుపుతారు. ఇక్కడ కొలువైన దైవం లింగమయ్య. శ్రీశైలం నుంచి 75 కిలోమీటర్ల పరిధిలో 3 నుంచి 4 గంటల వ్యవధిలో ఘాట్ రోడ్ లోని అందాలను చూస్తూ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి అడుగు పెట్టి లోపల ప్రవేశించడానికి 100 రూపాయలు బైక్ అయితే తీసుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఒక్కో వెహికల్ కి ఒక్కో ఛార్జ్ అయితే ఉంటుంది. ఇంచుమించు 10 నుండి 15 కిలోమీటర్లు ఎర్రమట్టి రోడ్లో అక్కడికి వచ్చిన వేలాది మంది ప్రయాణికుల మధ్య దుమ్ము కొట్టుకుంటూ మన గమ్యస్థానానికైతే చేరుకోవాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాక నల్లమల అడవిలో జరిగే ఓ జాతరకు ఇంత మంది రావటం ఏంటి అనిపిస్తుంది. ఎందుకంటే వేల సంఖ్యలో బైకులు, కార్లు, లక్షల సంఖ్యలో భక్తులు అనటం కంటే జనాభా లేదా పర్యాటకులు అనడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే సగం మందికి పైగా అక్కడికి వచ్చిన వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి అందాలను ఆస్వాదించడానికే వస్తారు. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాగి జావలు, పుచ్చకాయలు, అన్నదానాలు అన్ని కూడా ఉచితమే. ఒక్కసారి ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యాము అంటే లోయలోకి దిగడం మొదలు పెట్టిన తర్వాత లోపల మాత్రం ఓన్లీ వాటర్ బాటిల్స్ లేదా పళ్ళ రసాలు మాత్రమే ఉంటాయి. అది కూడా చివరగా ఇక గట్టిగా ఒక 2 కిలోమీటర్స్ టెంపుల్ వస్తుంది అనగా వాటర్ బాటిల్స్ దొరకడం పక్కన పెడితే కనీసం టాయిలెట్ కి వెళ్ళాలి అన్న అస్సలు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే లక్షల మంది జనాభా, ఇరుకైన దారి, అటు ఇటు కదలలేము అన్న విధంగా అసలు ఛాన్సే లేనంత ఘోరంగా అప్పటి వరకు మనకు కనిపించని జనాభా అంతా అక్కడే కనిపిస్తారు. ఒక్కసారిగా ఎక్కడ లేని భక్తి, ఎక్కడో తెలియని ఒక చిన్న భయం, 2 కూడా వచ్చేస్తాయి. ఇక అక్కడి నుంచి ఎంత చెప్పినా తక్కువే. నిచ్చెన లాంటి కొండ ప్రాంతం, అక్కడ నుండి లోయలోకి దిగుతుంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుసు అసలేంటి ఇంత ధైర్యం చేసి ఇలా వచ్చేసాం అనిపిస్తుంది.